హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి రెడీమేడ్ క్యాన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే మాదిరిగా క్యాన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో ఇప్పుడైతే చూపిస్తాను. దీనికోసం అయితే నేను సాటిన్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఇదైతే విడిగా ఏం తీసుకోలేదు, నా దగ్గర ఉన్నదే యూస్ చేస్తున్నాను. సాటిన్ బదులు క్రేప్ కానీ పాలిస్టర్ కానీ యూస్ చేసుకోవచ్చు. క్యాన్ వచ్చేసి 3 మీటర్స్ క్రీమ్ కలర్ అయితే తీసుకున్నాను. ఎలాస్టిక్ వచ్చేసి దీన్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ 3 మీటర్స్ క్లాత్లోని ఒక 1 మీటర్ అయితే సెపరేట్ చేస్తున్నాను. దీనిని 2 మీటర్స్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ ఈ 1 మీటర్ ఎక్కడ యూస్ చేస్తారో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ 2 మీటర్ల క్లాత్ వచ్చేసి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలాగా, కారా వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పైన వచ్చేసి నడుం లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే పెట్టాను, అంటే టోటల్గా 40 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా క్రాస్గా కింద వరకు కూడా డ్రా చేసుకోవాలి. పొడవు వచ్చేసి 38 ఇంచెస్. 38 ఇంచెస్కి కూడా మార్క్ పెట్టుకుని కింద ఉన్న క్రాస్ కూడా కటింగ్ చేసేసుకోవాలి. కింద వైపున అయితే పొడవు కట్ చేసుకున్న తర్వాత సైడ్ వైపున మార్క్ చేసుకున్నాం కదా, దీనిని కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత పై వైపున నడుం దగ్గర అయితే ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ను కూడా కటింగ్ చేసేసుకోవాలి. దీనికి ఎలాస్టిక్ పెట్టి నడుంకి క్లాత్ జాయిన్ చేయడం కోసం 4 ఇంచెస్ వచ్చేసి వెడల్పుని, 21 ఇంచెస్ వచ్చి పొడవు, అంటే 2 మడతల పైన వచ్చేసి 21 ఇంచెస్, టోటల్ వచ్చేసి 42 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. క్యాన్కి 2 వైపులా ఈ విధంగా కొంచెం రఫ్గా ఉంటుంది కదా, ఈ పార్ట్ని అయితే కట్ చేసేసుకోవాలి. కింద వైపున పై వైపున రఫ్గా ఉన్న తీసేసిన తర్వాత ఈ విధంగా మిడిల్కి అయితే కట్ చేసుకుంటే పొడవు వచ్చేసి ఎక్కువ వస్తుంది. వెడల్పు వచ్చేసి ఒక్కొక్కటి 18 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ రెండింటిని అయితే జాయిన్ చేసుకోవాలి. 2 మీటర్స్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే నడుము దగ్గర నుంచి కింద వరకు కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ క్యాన్ పెద్ద కష్టమేం కాదండి, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే దీన్ని రెడీ చేసేసుకోవచ్చు. క్యాన్ క్లాత్ మన దగ్గర ఉంటే ఒక 30 మినిట్స్లో అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. జాయిన్ చేసేసుకున్న తర్వాత నడుముకి అయితే సెపరేట్గా క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలి నడుముకి. దీన్ని అయితే ఒక సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మరొక సైడ్కి అయితే తిప్పేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. మనం దీనిని జాయిన్ చేసి స్టిచ్ అయితే వేస్తాం కదా, ఇది ఎలాస్టిక్ కన్నా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి. ఎందుకంటే ఎలాస్టిక్ దీనిలోకి పెట్టి మనం పైనుంచి స్టిచ్ వేస్తాం కాబట్టి దానికన్నా కొంచెం ఇది వెడల్పుగా ఉండాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎలాస్టిక్ని అయితే తీసుకోవాలి. ఎలాస్టిక్ తీసుకుని నడుం లూజ్ ఎంత అయితే ఉందో దానికి ఒక 4 ఇంచెస్ అయితే తక్కువగా కట్ చేసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంటే సపోజు దీన్ని అయితే 28 ఇంచెస్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఎలాస్టిక్ని వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మన బద్ది కింద అయితే స్టిచ్ చేసాం కదా, దానిలోకి అయితే ఎలాస్టిక్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఎండింగ్ పార్ట్లో అయితే మాత్రం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఎలాస్టిక్ని అయితే కలిపేసి, లేదంటే పిన్నీస్తో లాగినప్పుడు ఎలాస్టిక్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఒక సైడ్ అయితే స్టిచ్ వేసేసాం, మరొక సైడ్ అయితే పిన్ పెట్టుకున్నాం కాబట్టి ఈ ఎలాస్టిక్ అనేది లోపలికి అయితే వెళ్ళదు. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎక్కించేటప్పుడు కొంచెం క్రాస్ అయితే తిరుగుతుంది, అందువల్ల సమానంగా చేసేసుకుని ఆ పిన్ తీసేసి రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. రెండు సైడ్లు కూడా స్టిచ్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఎలాస్టిక్ అయితే కదలదు, వెనక్కి అయితే వెళ్ళదు. అయితే మిడిల్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు మామూలుగా స్టిచ్ చేయాలి, ఎందుకంటే ఫ్రంట్ పట్టుకోవడానికి అవ్వదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎదర వెనక కూడా పట్టుకుని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇలా పట్టుకుని స్టిచ్ వేయకపోతే ఎలాస్టిక్ కాబట్టి పాదం అనేది జరగదు.
విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత క్యాన్ అయితే మధ్యలోకి జాయిన్ చేసుకోవాలని చెప్పాను కదా, అదైతే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ క్యాన్కి వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెద్ద పెద్దగా ప్రిల్స్ పెట్టుకోవాలి. ఉన్న క్యాన్ అంతా కూడా ఇదే విధంగా మొత్తం ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. క్యాన్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి పాదం అనేది అంత స్పీడ్గా జరగదు. కొంచెం ఇది దూరం నెంబర్ పెట్టుకుని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కావాలంటే తర్వాత దీనిపైన మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. పైన ప్రిల్స్ ఎలా అయితే వేసామో అదేవిధంగా కింద వైపున ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ గ్యాప్లో అయితే ఆ ప్రిల్స్ పైన మరొక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ప్రిల్స్ అన్నీ కూడా సమానంగా పెట్టుకుని దానిపైనుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ సెకండ్ స్టిచ్ అయితే అయిపోయిన తర్వాత క్యాన్కి కింద వైపున ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా 1 మీటర్ క్లాత్ అయితే ఉంది కదా, దాన్ని అయితే మధ్యలోకి కట్ చేసేసుకుని, అంటే వెడల్పు వచ్చేసి ఒక 18-19 ఇంచెస్ వరకు వచ్చేలాగా చూసుకుని కట్ చేసేసుకుని దాన్ని మధ్యలోకి జాయిన్ చేసేసుకుని కింద వైపున అయితే మడత పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా అయితే ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. క్యాన్ కూడా అయితే చెప్పాను కదా, కింద వైపున 1/2 ఇంచు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలని. ఈ విధంగా వేసుకోవాలి. క్యాన్ జాయిన్ చేసే క్లాత్ అయితే ఉంది కదా, దానికి కూడా సేమ్ అదే విధంగా కింద వైపున ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే క్యాన్ వెడల్పు ఎంత అయితే ఉందో దాన్ని ఒకసారి మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుని దీన్ని మనం జాయింట్ చేస్తాం కదా, దాన్ని కూడా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా అంతా ఒకటే లైన్లో అయితే క్యాన్ని జాయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవడం వలన క్యాన్ వెడల్పు వచ్చేసి 17.5 అయితే వచ్చింది. దీనికి మాత్రం జాయిన్ చేసే క్లాత్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 18 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఫ్రంట్ బ్యాక్ కూడా దీనికైతే జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లాత్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే మార్కింగ్ పైన క్యాన్ని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఎండింగ్ వరకు. ఆల్రెడీ ప్రిల్స్ పెట్టినప్పుడు పాదం ఇంచు వెడల్పున అయితే గ్యాప్లో స్టిచ్ చేసాం కదా, అదే దానిపైన ఆ స్టిచ్ పైనే ఈ స్టిచ్ వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. జాయిన్ చేసేటప్పుడు క్యాన్ కనుక ఎక్కువగా ఉంటే ప్రిల్స్ పెట్టింది కటింగ్ చేసేసుకోవాలి. తక్కువగా ఒక 2-3 ఇంచెస్ ఉంటే మధ్యలో ఒక ప్రిల్ అయితే పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవడమే. ఇక్కడ నాకైతే ఒక 1.5 ఇంచ్ వరకు అయితే మిగిలింది. దీన్ని అయితే ఈ విధంగా ప్రిల్ పెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవడమే. ఈ విధంగా క్యాన్ అయితే జాయిన్ చేసేసిన తర్వాత కావాలంటే సైడ్ వైపున స్టిచ్ వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. అలా కాకుండా దీనికి నేనైతే క్యాన్ పైన అయితే ఒక క్లాత్ని అయితే జాయిన్ చేస్తున్నాను. ఇలా క్లాత్ జాయిన్ చేయడం వల్ల సాఫ్ట్గా ఉండే క్లాత్ ఏదైనా కూడా లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ రెడీమేడ్ వేసుకున్నప్పుడు వాటికి కొన్నింటికి లైనింగ్ అయితే రాదు కదా, అటువంటి అయితే పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా క్లాత్ని జాయిన్ చేసుకోవడం వల్ల దానికోసం అని చెప్పి నేను దీనికి ఎక్స్ట్రాగా అయితే పైన క్లాత్ని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను జాయిన్ చేసే క్లాత్ వచ్చేసి స్ట్రైట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. క్యాన్ జాయిన్ చేసిన క్లాత్ వచ్చేసి క్రాస్గా కట్ చేసుకున్నాం కాబట్టి అందులో కొంచెం పైకి జాయిన్ చేస్తున్నాం కాబట్టి అది కొంచెం తక్కువ క్లాత్ ఉంటుంది. ఇది ఎక్కువ ఉన్న క్లాత్ ఏం చేయాలంటే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుని జాయిన్ చేసుకుంటే క్యాన్ దగ్గర అయితే పట్టకుండా, ఆ ప్రిల్స్తో పాటు ఇవి కూడా ప్రిల్స్ పెడతాం కాబట్టి పైకి లేవకుండా అయితే ఉంటుంది, క్లాత్ నొక్కేయకుండా ఉంటుంది. అంతేకాకుండా క్యాన్ కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి గమ్ముని జరీ లాంటివి డ్రెస్సులు ఏమన్నా వేసినా కూడా ఆ జరీకి అవి పట్టకుండా అయితే ఉంటుంది. ఈ పైన క్లాత్ జాయిన్ చేసుకోవడం వల్ల ఈ క్లాత్ అయితే జాయిన్ చేసేసిన తర్వాత సైడ్ వైపున అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఎలాస్టిక్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక క్యాన్ స్టిచ్ చేసి రెడీగా పెట్టుకుంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు అది కూడా కింద వైపున బార్డర్ దగ్గర అది మనం క్యాన్ వేయాల్సిన అవసరం లేదు. లాంగ్ ఫ్రాక్స్కి లెహంగాస్కి కూడా క్యాన్ వేసుకోవడం వల్ల లుక్ అనేది ఇంకా బాగుంటుంది. చూసారా, ఇప్పుడైతే ఇదిగో ప్రిల్స్ పెట్టాను కదా, ఈ ప్రిల్స్ అనేవి ఈ విధంగా పెట్టాను. ఇదిగోండి, ఇది ఉండడం వల్ల క్లాత్ అనేది ఏమి కూడా పాడవదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.